జేఎన్టీయూకే సెనేట్ హాల్లో ఎస్సీ ఎస్టీ లైజెన్స్ సెల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా గౌరవ అతిథిగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్, అతిథులుగా రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు వేదికను అలంకరించారు. కార్యక్రమానికి జేఎన్టీయూకే ఎస్సీ ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ ఎం కుమారస్వామి అధ్యక్షత వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని 2 గిరిజన గ్రామాలను యూనివర్సిటీ తరపున దత్తత తీసుకుని అక్కడి పిల్లలను పెద్దలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. గౌరవ అతిథి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ నాగరిక ప్రపంచానికి దూరంగా కొండకోణంలో జీవనం సాగించే ఆదివాసులు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా క్యాంపస్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు ప్రొఫెసర్ బి బాలకృష్ణ, ప్రొఫెసర్ ఏఎం ప్రసాద్, ప్రొఫెసర్ బిటి కృష్ణ, ప్రొఫెసర్ ఏ స్వర్ణకుమారి, యూసీఈకే వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ యువి రత్నకుమారి, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ ప్యాకర్స్ అంటారు, అంటే వెనకాతలో చిన్న ప్యాక్ ఒకటి పెట్టేసుకుని బ్యాగ్ లాంటిది ఒకటి పెట్టేసుకుని చేతిలో డబ్బులు కూడా ఉండక్కర్లా, ఎవరినో లిఫ్ట్ అడిగి ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని ఈ సరదాగా మూరమళ్ళ, ఆ మూర ఇంకోటి ఏదో ఉంది, ఆ మూల అప్పనపల్లి, ఏదంటే ఇదే తెలియలేదు, అలా తిరుగుతుండే సరదాగా ఎవరితో అక్కడ లోకల్ పర్సన్స్తో చిన్న ఫ్రెండ్లీ అసోసియేషన్ డెవలప్ చేసుకోండి, వాళ్ళతో గడపండి టైం. ఇవన్నీ కూడా దిస్ ఈజ్ లైఫ్ యాక్చువల్లీ. ఈ టైప్ ఆఫ్ దీన్ని రేపొద్దున మారేడుమిల్లో మనం విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నా సరే ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ అవర్ స్టూడెంట్స్ విల్ గో, వీ విల్ నాట్ గో దేర్ టు ట్రైన్ దెమ్. మేము వస్తాం, బట్ మీరే చేయాలి, వాళ్ళు మీరు ఓన్ చేసుకోవాలి. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సివిలైజేషన్ అన్నాడు ప్లాటో. మేము నేర్చుకున్న మంచి విషయాలు మీకు చెబితే మీరు ఎడ్యుకేట్ అవ్వరు, మేము ఎడ్యుకేట్ అవుతాం. బికాజ్ ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ నాలెడ్జ్ టు యూ, గుడ్ థింగ్స్ టు యూ, ఐ ఆమ్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. When you transfer your knowledge and the good things to the next generation, and the society can be judged by the manner in which it treats its underprivileged. ఇలాంటి ఇండిజినస్ పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళని, కొంచెం రిమోట్ ఏరియాల్లో ఉన్న వాళ్ళని మీరు కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే నాలెడ్జ్, అప్పుడు మాత్రమే మీరు ఎడ్యుకేట్ అవుతారు. They want to learn languages, they are interested in their own mother tongue. వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏంటంటే మన యూనివర్సిటీ నుంచి మనం ఏం చేద్దామనేది మనం ఏంటంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. సో ఇన్ దిస్ రిగార్డ్ ఐ నీడ్ ఆల్ యువర్ కోఆపరేషన్. సే నాట్ ఓన్లీ ఏది మనం ఎస్టీ పీపులా, ఎస్టీ స్టూడెంట్సా, ఎస్సీ స్టూడెంట్సా, బీసీ స్టూడెంట్స్ అనేది ఏమవుతుంది, మనం ఏంటంటే అందరం ఒకే జాతి, మానవ జాతి. మనం ఏంటంటే లక్కీలీ వీ హ్యావ్, మనకి ఏంటంటే చాలామంది ఇక్కడ ఉన్నారు, మనకి రంపచోడవరం కానీ, జస్ట్ వీ విల్ సెలెక్ట్ ఫ్రమ్ ద ప్లేసెస్ నియర్ టు కాకినాడ. 15 days మనకి ఏంటంటే వీ హ్యావ్ బస్, మనం ఏంటంటే లంచ్ అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే అదర్వైజ్ వీ కెన్ ప్రొవైడ్ ద లంచ్. సే వీ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఆదివాసీ పీపుల్. సే యూనివర్సిటీ నుంచి మాత్రం మనం ఇలాగ మస్ట్గా చేద్దాం.